ఇంటి పేరు మల్లెపువ్వు అంట, ఇల్లంతా మురుగు వాసన అంట. హాగు అట్టనే ఉంటది బయట హోటళ్లలో బాగోతామని ఎన్నిసార్లు చెప్పినా, ఎన్ని వీడియోలు చూపించినా బయట కొన్నిసార్లు తినక తప్పవలసి వస్తుంది. గట్లనే బీబీనగర్ మండలం మక్తానంతరం నుండి ఐలయ్య అనేటైన దోస్తులందరితోని బయట తిందామని బార్ అండ్ రెస్టారెంట్లకు పోయిరట. ఇక దోస్తులందరూ కలిసినప్పుడు ఎట్లుంటది, ఇంత బిర్యానీ బువ్వ తిందామని ఆర్డర్ ఇచ్చిరట. మెల్లగా బిర్యానీ తింటుంటే నడుము ఇట్లా బ్లేడ్ వచ్చిందట. ఏందిది అని హోటల్ వాళ్ళని అడిగితే సాయి లేదట, సప్పుడు లేదట. అంతేనా అన్న జరిగింది? ఓకే సార్, 7 బార్లో మేము భువనగిరికి పోయి ఒక పని మీద పోయి ఇక్కడికి వచ్చి భోజనం చేసుకున్నాం వరకలా మేము ముందే పే చేసినాం బిల్లు కూడా. ఇప్పుడు బిల్లు కూడా చేస్తున్నాం ఆయన, మేము ముందే పే చేసినట్టుగా ఆ బిర్యానీ తీసుకున్నాం. ఫస్ట్ కొంచెం వేసుకొని తిన్నాం, అప్పుడు ఏం అనిపించలేదు. సెకండ్ రౌండ్లో మేము వేసిపోయిన తర్వాత మేము అక్కడ తింటున్నాగా నాకు చేతి ఇట్లా పెట్టుకోగానే నోట్లా ఇట్లా పెట్టుకోగానే తగిలింది ఏదో ముక్కలాగా. చూసే వరకల్లా బిల్లేడు అక్కడ వచ్చి అక్కడ పడ్డది. ఇది నాకైతే చాలా భయమైంది. అడిగితే యజమాని నేను ఏమన్నా అంటే ఇక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మెయింటైన్ చేస్తారు, వాళ్ళని కావాలి ఖచ్చితంగా రావాలంటే పోనీ అన్నది అని చెప్పేసి అక్కడ సిబ్బంది మాట్లాడుతారు. నేను ఖచ్చితంగా కావాలని చెప్పేసి మీ మీడియా వాళ్ళకు సంప్రదించి జరిగింది. ఇన్నరా చేసిందే తప్పు, మళ్ళీ ఏంది అని అడిగితే సప్పుడు లేదట హోటల్లోది. అన్ని మీద సమాధానాలు చెప్తే ఎవరు సై అంటారు. అందుకే పోయి గట్కేసారి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిరట. అందుకే చెప్తాం బయట తిండ్లు మానుకోమని. ఇవాళ బ్లేడ్ వచ్చింది, రేపు ఓ షాకో కత్తో ఇలా పిటనో వచ్చినా కూడా ఆశ్చర్యపోవాల్సింది లేదు. అందుకే చెప్తాం ఇంట్లోనే ఇంత కమ్మ వండుకొని తినక బయట బిర్యానీ బువ్వ బగారా బువ్వ అని పోతే గిట్లనే అవుతుంది. ఏమంటున్నాం? అందుకే ఏదన్నా హోటల్లో తినేటప్పుడు 4-5 సార్లు ముందు వెనక ఆలోచన చేసుకోర్రి. తప్పక పరిస్థితి ఉంటేనే ఏదైనా మంచి హోటళ్లలో తినుర్రి. అవి కూడా చెప్పలేం ఎసొంటి వస్తాయో. సరే, ఇసొంటి ముచ్చట్లు ఇంకా మస్తుగా పట్టుకొస్తాయి. కానీ అప్పటిదాకానైతే మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోరి. షేర్ల పనే కాబట్టి షేర్లు చేయుర్రి.